హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వనజాక్షి. రండి ఫ్రెండ్స్, ఈ పొద్దుటి వ్లాగ్ ఏమి అనేది చెప్తాను. ఈ వెనకటి వీడియోలో ఈ వీడియోని వేసినాను. మా అక్క వాళ్ళ ఊరికి పండగకి పోయింది. పండగ నా పొద్దుటి వీడియో ఈ పొద్దు మీతో షేర్ చేస్తాను, చూడండి. ఇప్పుడు మనం అదరగొడదాం. అంతా రెడీయేనా? కెమెరా సూపర్ డీలే, మ్యూజిక్ రెడీ గురు. ఇంకా ఇప్పుడు వచ్చేసి అంతాను పొద్దున్నే మసాలాలు అంతా ప్రిపేర్ చేసుకుంటాము. ఎప్పుడు మొత్తం చాలా ఇంకా నైట్ అంతా మటన్ అంతా కట్ చేసి రెడీ చేస్తూ ఉండని ఈ వెనకటి వీడియోలో చూపిస్తే కదా మా బావ వాళ్ళు అంతా సేర్చి చీటీ వేసిండ్రని ఇంకా పొద్దున్నే మేము లేసేసి మసాలాకంతా రెడీ చేస్తున్నాము. అంత మటన్కి కదమ్మా, అంత మటన్కి కదా, కాదు బిర్యానీ కాదు, అదే ముప్పి వేరు చాలా అయినంత ఒరిజినల్ వాయిసే పెట్టేకి ట్రై చేసినాను, ఆడాడ వాయిస్ ఇచ్చి. ఇక్కడ చూడండి, మా బావ ఇంకా మటన్ క్లీన్ చేస్తా ఉన్నాడు. వేదాలు బాగుంటా. ఈడొచ్చేసి సీరియల్ చూసుకొని నా కొడుకు మా అక్క ఏమో మాట్లాడుకుంటున్నారు, మా అమ్మ అంతా. ఈడొచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నాము. మా అక్క మా అమ్మ అంతాను అన్ని మసాలాలంతా ఇడిపించి పెడతా ఉన్నారు. అట్లే నేను ఏమేమి ఎంతెంత కావాలని నేను వేసిస్తాను, మా అక్క మిక్సీ వేసిస్తూ ఉంది. అట్లే నా కొడుకు వీడియో తీస్తూ ఉన్నాడు. మధ్య మధ్యలో కొన్ని డైలాగులు వేస్తాడు, అందుకని ఒరిజినల్ వాయిస్ అట్లే ఏమంటే పెద్ద స్టవ్ని పిచ్చేలా అనేసి, ఆ స్టవ్ వచ్చేసి ఫుల్ టైట్ ఉంది రెగ్యులేటరు. ఎప్పుడన్నా కానీ నా కొడుకే ఫిట్ చేయాల, లేకపోతే ఎవరినికా నువ్వు అయ్యలేదు. వెనకాలగానే చూడండి, దానికి ముందు ఎంతెంతో ట్రై చేసి నేను మా అక్క అంతాను, అది కాలేదు. నా కొడుకు వేసి ఇచ్చేసి పాయా, అందుకనే వాడు వేసిన తక్షణమే దానికి అట్లా మా అక్క చెప్తా ఉంది. లేకపోతే ఎట్లే తింటావు అంటాడు పెద్ద ఇండైరెక్ట్ గా. నాకు బలి బేజారు అయిపోయిన పెద్ద మాట నేర్చుకుంది, అది నిన్ను పెద్ద అయ్యో ఏమే పనిచేస్తా లెగ్గిన్స్ వేసుకోండి లూజ్ లెగ్. చూస్తారు కదా, ఇట్లా అందరూ ఒక దగ్గర చేరినారంటే ఒకరి మీద ఒకరు పంచులు వేసుకొని కామెడీలు చేసుకొని ఇట్లే ఉంటారు. అందుకనే వాయిస్ అంతా అట్లే పెట్టినాను. చూసారు కదా, ఇట్లా ఏమన్నా ఒక కితాపతి చేస్తూనే ఉంటాడు నా కొడుకు. నేను అక్కడ ఒక తట్టు మసాలా అంతా ఫ్రై చేస్తున్నాను, ఇంకొక తట్టు చిన్నవాళ్ళు నిద్రలేసి వచ్చిన వాళ్ళకి కాఫీలు తాగకుండా ఉండే వాళ్ళకి కాఫీ అంతా ఒక తట్టు వేసిస్తా ఉన్నాను. ఈడొచ్చేసి గంగమ్మ గుడి ఇంకా సూలు మొన వస్తుంది ఇంటికి.
దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఫస్ట్ వాళ్ళేనా అట్లా? ఓ మమ్మీ ఏమ్మా కొత్త కమ్మలు వేసుకొని వంట కళ్యాణ్కి వంట లేదు. చూసారు కదా ఈతవా వాని కళ్యాణ్కి మంట అనుకొని చెప్తా అంటే అదే టైంకి మా అక్క వచ్చేసి మండిని అంట ఉంది. వాడు లేదు అంట. అది వచ్చేసి మా అక్క అడిగింది స్టవ్ అంటుకొని అనేసి. రెండిటికి టైమింగ్స్ బాగుంది ఇక్కడ. లేకుండా పీకల్లా. ఈడొచ్చేసి మా అక్క అదే నా కొడుకు స్టవ్ బిగించి కదా దాన్ని చెప్తా ఉండేది. ఇంకా అట్లే నేను మటన్ సాంబారును అట్లే చేస్తా ఉన్నాను. అందరూ ఒక్కొక్కరు అమ్మమ్మ నీకు కాదు, ఇద్దరు వాళ్ళే అట్లా చేయమ్మే. లేదు కోడి చారు, తలకాయ చారు, బ్రెయిన్ చారు, కడుపు చారు. ఏమైనా చేస్తాను. నేను కాఫీ తాగేది మాత్రం విడిచలేదు. కాఫీ కొంచెము ఎప్పుడు అనిపిస్తే అప్పుడు తాగేసేది. నాకు అట్లా వాడికైపోయింది. ఏం చేసేకాయలే ఇంకా ఇట్లే మాటలు చెప్పుకుంటూ ఒకరికొకరు అందరూ అన్ని పనులు చేసుకుంటా ఇప్పుడు చూడండి మసాలాని ఫ్రై చేస్తాండ. అంటే చాలా క్వాంటిటీ చేయాలి కదా, అందుకని కొంచెం సేపు అవుతుంది. చూడండి మసాలా అంతా ఇట్లా వేసి బాగా ఫ్రై చేసినంతను టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఫస్ట్ మటన్ సాంబార్ చేసేస్తాం అనేసి మసాలా అంతా ఇప్పుడేసి బాగా ఫ్రై చేస్తూ ఉన్నాను. మీరును ఆల్రెడీ నా వీడియోలో చేసింటా ఎట్లా చేస్తాను ఏమి ఎట్లా అనేసి చూపించింటాను, అట్లే ఫాలో కాండా. ఇంకా నా కొడుకు పెద్ద కొడుకు అదొక్కి ఎలక్ట్రిషియన్ అది చేస్తూ ఉంటాడు. ఏమన్నా చిన్నగా ఉండే రిపేర్ చేస్తూ ఉంటాడు. అందుకనే వాళ్ళకి అర్థం చేస్తున్నారు. అదే అవతల మాట్లాడి సౌండ్ ఇస్తాను. పప్పు నింటే బాగుంది. స్టవ్ పెద్ద స్టవ్ డబల్ స్టవ్ నింటే బాగున్నాయని చెప్తాను మా అక్క. దానికి మా వాడు ఏమన్నా ఒకటి చేస్తా ఉంటాను. సాంబార్ అమ్మే నాకు కూడా అదే కావాలి బాగా కానీ మే పెద్ద ఇవి కొట్టేసినాడేమో ఉండాయప్ప ఎముకలు. అంటే నెల్లి మూలే అని అంటారు కదా, ఆ ఎముకల కోసం చెప్తా అనేది అనుకోద్దండ. అంటే మేము నార్మల్గా ఎట్లా మాట్లాడతామో అదే స్లాంగ్లోనే మాట్లాడుతున్నాను. అంతేనమ్మే. చూడండి బాగా ఉడుకుతా ఉంది. బాగానే ఉడకల్లా. మేము చిన్నప్పుడు అంతే మా అమ్మ టేస్ట్కి అనేసి ఎట్లుంటుందో అని కట్ చేసి ఇస్తూ ఉండే టేస్ట్ చూసేదానికి, ఉడికిందా ఉప్పు కారం సరిపోయిందా అనేసి.
ఇక్కడ వచ్చేసి ఊర్లో గంగమ్మ గుడి ముందర ఉండే శూలముని ఇంటింటికి ఎత్తుకొచ్చి పూజ చేపించుకొని పోతారు. పొద్దున్నేనే ఇదే ఫస్ట్ పూజ అనే చెప్పొచ్చు. మొక్కుబడి అంతా చేసుకొని ఉంటారు కదా, పిల్లలు కొట్టేవాళ్ళు పిల్లలు కొడతారు, కోళ్ళు కోసుకొని ఇట్లంతా వాళ్ళు ఎట్లా మొక్కుబడి చేసుకుంటే అట్లా పూజ చేసి పోతారు. ఇంకా రాత్రి అంతా దీపాలు అంతా చెలిపిండి దీపాలు అంతా చేసి పెట్టింటాం కదా, ఈ శూలంకి అనేసి ఇంటిలోనే దీపం అంటించింటాం, చెలిపిండి దీపము. అది ఇంట్లో అంటించిండేది శూలంకి అనేసేనే ఇంట్లో 2 దీపాలు అంటించి అవతల శూలంకి పూజ చేసి ఇంకా కోడి తెచ్చిండ్రి, కోడిని కోసి పూజ చేసేట. అది ఇంకా అంతా మామూలు మన పద్ధతులు, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. అది ప్రాణాలు తీసుకోకూడదు అట్లా ఇట్లా అని అంటారు. కాకపోతే ఆ పొద్దు ఇంకా ఒక్కొక్క పద్ధతి వచ్చే ఉంటుంది, అది అట్లే చేస్తాము, ఏం చేసే కైలే. నెక్స్ట్ ఇయర్ లోపల పెండ్లి అయిపోతుందా? పెళ్ళి అయిపోయినప్పుడు అని చెప్పినానికి మా యొక్క రియాక్షన్ చూడండి. ఇప్పటికే పెళ్ళి అన్నట్లు అంటే మనమేం చెప్పే కైలే, ఆ టైంకి ఏమో కావాలంటే అదే టైంకి అయిపోతుంది. పెండ్లి అయిపోతుంది. ఇంకా ప్రాణిహింస అది ఇది అనేవాళ్ళు ఏం చేసేకి అయ్యలేదు, కొన్ని చేయాల్సి పడుతుంది. ఆ పొద్దున ఇంకా పద్ధతులు అట్లా వచ్చేసి ఉంటాయి, అదే ప్రకారంగా చేయాల్సి పడుతుంది. ఏమో అదొక నమ్మకం, మనము ఇట్లా చేసినామంటే ఇట్లా మనకి అమ్మవారు మంచి చేస్తాడు, దేవుడు మంచి చేస్తాడు అనే నమ్మకంతో ఇట్లా చేయాల్సి పడుతుంది. అంతలో ఈత వచ్చేసి నేను మటన్ సాంబార్ చేస్తూనే ఉంటుంది కదా, కలబెట్టుకొని అట్లా చూసుకొని అంతా చేస్తూనే ఉంటుంది. అదంతా ఆయా తిరగా దోశ చేద్దాం అనేసి దోశకి వేయండి మా యొక్క దోశ వేస్తూ ఉంటే చిన్నవాళ్ళు దీనికి మటన్ సాంబార్కి పరోటా బాగుంటుంది అట్లా ఇట్లా అని అంటే సరే ఎట్లా ఇన్స్టెంట్ పరోటా ఇది ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చేపోండి అనేసి పంపించింటిమి, అది చేస్తున్నాము. అవతల వచ్చేసి చికెన్ సాంబార్ చేస్తుంది మా యొక్క. నేను లోపల మటన్ సాంబారు, దోశ, తిరగా పరోటా ప్యాకెట్స్ 3 ప్యాకెట్స్ ఒక దీంట్లో 10 ఉన్నింది అట్లా తెచ్చేసి పరోటా చేసి ఇస్తాము. ఇంకా చిన్నోళ్ళకంతా ఇష్టం పడి తింటారు కదా, నా కొడుకు అంతాను దీనికి పరోటా ఉంటే బాగుంటుంది అట్లా ఇట్లా మా పెద్దోడు వేరే అంటే అట్లా ఇట్లా ఇచ్చేసరికి అందరూ ఉన్నారు కదా, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తింటారు ఒక 3 ప్యాకెట్స్ వచ్చి పరోటా, పరోటా కొంచెం అంటే తింటే అయిపోతుంది కాదు, అది హెల్త్ పరంగా అందరికీ 3, 2 అట్లా పెట్టేసి తిరగ ఎవరెవరు దోశ తింటారో వాళ్ళకి దోశ, తిరగ పరోటా తినే వాళ్ళకి పరోటా అట్లంతా చేసి అందరం తింటాము. ఇంక మా అప్పను తినేసి పనుకోన్నాడు. ఇప్పటికి కొంచెము షుగరు అది ఇది అనుకొని దాంట్లో చేసేచ్చాను. ఎప్పుడూ ఒకడే మూడీగా అట్లే ఉంటాడు.
మా అప్పను తినేసి పనుకున్నాడు. తిరుగు చూడండి ఇంకాను అదే వచ్చిన వాళ్ళకి ఉడుకు చేసి పెడితే బాగుంటుంది కదా అనేసి నేను అట్లే తినే వాళ్ళకి పరోటా తిరుగు దోశ అంతాను చేసి పెడతా ఉంటాను. కదా నెలకాయలు ఉంటాయి. నెలకాయలు మామూలు చిన్న నెలకాయలు ఉంటాము. ఈడొచ్చేసి నేను బట్టలు తెచ్చిండలేదు. నేను అట్లే ఫంక్షన్ ఉండే అని బెంగళూరుకి పోయేసి ఇంకా ఊరికి పోయి అన్నంక బేరుకూరికి ఇట్లా మా అక్క ఊరికి పోయే అని ప్లాన్ ఉండింది. అందుకే నేను బట్టలు ఏమీ తీసుకురాలేదు. అందుకే మా అక్క కూతురుది ఒకటి ఉంటే అది వేసుకుంటే నా కొడుకు నవ్వుతా అన్నాడు. అది చాలా లూజు పొడవు అంతా ఉండిన దానికి వీడియో తీయద్దురంటేను వచ్చి తీస్తా అన్నాడు. ఇంకా సాయంకాలం అయింది కదా, ఊర్లో అంతాను ఊర్లో ఇద్దరు గంగమ్మ వాళ్ళు ఉండారు. అతకి అనేసి తట్టకంతా పెట్టి పూజ సామాను దీపాలు అంతాను ఇట్లా తట్టకంతా పెట్టి పూజిస్తూ ఉంది. ఇంకా నేను స్నానం చేసుకొచ్చి నేను రెడీ అవుదాము దేవస్థానం దగ్గరికి అనేసి నేను రెడీ అయ్యేకి పోయిండేది. మా యొక్క ఆల్రెడీ రెడీ అయ్యి వచ్చేసి తట్టకంతా పూజిస్తూ ఉంది. ఇది వచ్చేసి సాయంకాలము 5:36 అట్లా నైట్లోనే ఉంటారు చానగురు. డేలాను చేసుకొని పోయిండే వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. నైట్లో కూడా బాగుంటుంది లైటింగ్స్కి దీనికి అనేసి నైట్లోనే ఎప్పుడు మేము పోతా అనింది. ఇంకా ఈత వచ్చేసి అంతను 5 దేవుళ్ళకి 9 దేవుళ్ళకి 3 దేవుళ్ళకి ఇట్లా వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు దీపాలు చేసేది. మనము ఎన్ని దేవుళ్ళకి చేయింటే అన్ని దేవుళ్ళకి వాళ్ళు వచ్చి సాటిస్తారు కదా, అప్పుడు ఎత్తుకొని పోయి పూజ చేయించుకొని రావచ్చును. ఈ వీడియో అంతాను నేను ఇంకా వేసేకపోతే చాలా లెంతీ వీడియో ఉంది. అందుకోసమే ఇది ఇంకా నెక్స్ట్ పార్ట్ వీడియో వేస్తాను. ఇది వచ్చేసి వీడికైనా ఎండ్ చేస్తాను. ఐ హోప్ మీకు అందరికీ నా వీడియో అంతా ఇష్టమవుతుంది అని అనుకున్నాను. అంటే ఫ్యామిలీ వ్లాగ్, ఫ్యామిలీ అంతా ఎట్లుంటాము మేము అంతా ఎట్లుంటాము అనేసి నా వీడియోలో అంతా వస్తూ ఉంటుంది. అంటే అందరూ ఒక్కొక్కరే ఉండాలా అట్లా ఇట్లా అన్ని ఒక్కొక్కరు ఉండేకి కొందరంతా ఇష్టపడతారు. కొందరు ఎంత కలుపుకున్నాము నేను కొందరంతా దూరం ఉండే వాళ్ళు ఉంటారు. అందుకని వాళ్ళకంతాను ఇట్లా అంతా చూస్తే ఏమన్నా ఇన్స్పిరేషన్ వస్తుంది, వాళ్ళకి ఖుషి అవుతుంది అనేసి ఈ వీడియోలో నేను షేర్ చేస్తాము. అంటే మేము నార్మల్గానే ఇట్లే ఉండేది. అందరూ కలిస్తే ఒకరికొకరు బాగా మాట్లాడుకొని అంతాను అంటే వాళ్ళు ఎక్కువ మేము తక్కువ, వాళ్ళకి ఉండేది మాకొద్దు ఉండేది వాళ్ళకొద్దు అనేసి అంటే వాళ్ళకుంది మాకు లేదు అనే భేదభావం చూపించకుండా అందరూ అట్లే ఉంటాం మేము. అదే ఏదైనా బిడ్డలకిను అట్లే ఉండాలని మా బిడ్డలకిను అట్లే వాళ్ళను అదే మైండ్ సెట్ ఉండాలా అనేసి మేము కోరుకుంటా ఉన్నాము. మేము ఎట్లున్నామో ముగ్గురు అక్కల చెల్లెళ్ళు వాళ్ళను అట్లే ఉండాలా అనేసి మా బిడ్డలు కూడాను. ఇంకా మేము ముగ్గురే అనేది లేకుండా ఇంకా వచ్చే వాళ్ళంతా కలుపుకుంటాము. కాకపోతే వాళ్ళు ఎవరును వచ్చినట్లే వచ్చి అంటే మనస్ఫూర్తిగా ఉండాల. యాక్ట్ చేసేకట్ట ఎవరైనా ఉండకూడదు. ఇప్పుడు అట్లా యాక్టింగ్ చేసుకొని ఉండేవాళ్ళు మధ్యలో వచ్చిండేవాళ్ళు మధ్యలోనే పోతారు. ఏం చేసేకి అయ్యలేదు. ఎవరేమైనా చేసుకొని వచ్చిండే వాళ్ళని కలుపుకొని అందరూ ఖుషిగా ఫ్యామిలీ మొత్తం ఖుషిగా ఉండేకి ట్రై చేస్తాము. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ పండుగ అంతా ఎట్లా ఏమి అనేది నెక్స్ట్ వీడియోలో వేస్తాను. తప్పకుండా చూడండి, మిస్ కాకుండా.